తప్ప వ్యతిరేకించడం ఎన్నడూ లేదు. ఓకే ఓకే, మీరెవరికి ఇస్తారు క్రెడిట్ ప్రకాష్ గారు? దేనికి సార్? December 9 స్టేట్మెంట్ కు కేసీఆర్ కా సోనియా గాంధీ కా? ఇప్పుడు సోనియా గాంధీ ఎన్నో బర్త్డేలు వచ్చినాయి. ఇప్పుడు 2004లో తెలంగాణ ఇస్తానని చెప్పిన తర్వాత 2004లో బర్త్డే వచ్చింది, 5లో వచ్చింది, 6లో వచ్చింది, 7లో వచ్చింది, 8లో వచ్చింది, 9లో వచ్చింది. బర్త్డే కానికి ఏదలుచుకుంటే 5 బర్త్డేలు ఎందుకు వేస్ట్ చేస్తుంది ఆమె? అంటే ఇచ్చిన దాన్ని కూడా మీరు తప్పు పట్టడం ఏంది ప్రకాష్ అన్న? తప్పడతలేను నేను. బర్త్డే ఇచ్చిన దాన్ని మనం గుర్తు చేసుకోవాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి. కానీ మీరు ఇంకా 4 బర్త్డేలు ముందు పోయినాయి. ఒక నిమిషం నన్ను చెప్పండి పూర్తిగా. భరత్ గారు జర నేను మాట్లాడేది ఒకసారి ఓపిక పట్టాలి. ఇప్పుడు ఫస్ట్ ఎవరు గంట కట్టారు అనేది ఇంపార్టెంట్. అంటే 2001 నుంచి కూడా 2009 December 9 దాకా ఆల్ క్రెడిట్ గోస్ టు కేసీఆర్. తర్వాత మిగతా అందరికి ఇస్తాను నేను. ఫస్ట్ కేసీఆర్ కి ఇస్తా, సెకండ్ సోనియా గాంధీకి ఇస్తా. అయితే కేసీఆర్ దీక్ష తెలంగాణకు పునాది అని చెప్తున్నారు. కేసీఆర్ దీక్ష వల్లే ప్రకటన వచ్చిందా? ప్రజా ఉద్యమం కలిసి చేసిన ఒత్తిడి వల్ల వచ్చిందా? మీరేమో ఫస్ట్ ఎవరికంటే చెప్తున్నా నేను, అందరికి ఇవ్వచ్చు క్రెడిట్, బట్ ఫస్ట్ ఇచ్చేది కేసీఆర్ గారికి, సెకండ్ ఇచ్చేది సోనియా గాంధీ గారికి. ఎందుకంటే ఆ రోజు ప్రసాద్ రావు గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారో మీరు ఒకసారి ఏదైనా క్లిప్ దొరికితే మీరు రీప్లే చేయండి. దాసర్ ప్రసాద్ రావు గారు నిమ్స్ డైరెక్టర్, ఆయన ఏం చెప్పారు? ఆయన ఇప్పటికే కీటోన్స్ అన్ని కూడా పోతున్నాయి, ఈ రోజు ఆయన బతకడం కూడా కష్టమే అని కూడా చెప్పాడు. ఆయన ముందు రోజు చెప్పాడు. పెద్ద సంచలనమైంది అది ఆయన ప్రకటన. ఎందుకంటే విద్యార్థులంతా నిమ్స్ దగ్గరకు వచ్చేసి మొత్తం ధ్వంసం చేశారు, ఆయన చనిపోతున్నాడు అనే భయం పట్టుకుంది. ఈవెన్ జయశంకర్ సారు మేము అందరం కూడా రిక్వెస్ట్ చేశాం కేసీఆర్ గారిని, ప్రాణం కంటే గొప్పగా సార్ మీరు ఆపండి అంటే కూడా ఏమన్నా కానీ నేను మానేది లేదని చెప్పాడు ఆయన. అప్పటికి డాక్టర్లు అంతా ఆందోళనలో ఉన్నారు, చాలా పరిస్థితి అధ్వాన్నంగా ఉండే, ఇంకా ఆయన కాపాడుకోవడం చాలా కష్టమైందని చెప్పి అనుకున్న టైంలో అది ఢిల్లీకి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు పోతూనే ఉన్నది ఇంటెలిజెన్స్ ద్వారా. చిదంబరం గారు ఫోన్ చేశారు, వినోద్ గారి ఫోన్కి చేశారు. చేసి పరిస్థితి ఏంటి అని అంటే ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు అని అంటే, లేదు ఒకసారి మాట్లాడమనండి అంటే జయశంకర్ సార్తో మాట్లాడండి అని చెప్పారు. సైగా చేసిండు అంతే కేసీఆర్ గారు జయశంకర్ గారితో మాట్లాడమని. దాంతో వినోద్ గారు ఆ ఫోన్ జయశంకర్ గారికి ఇచ్చారు. చిదంబరం గారికి ఆయన మధ్యలో 2-3 సార్లు ఫోన్ కన్వర్జేషన్ అయింది. ఫైనల్ గా మీరేం డ్రాఫ్ట్ ఇస్తే నేను అది చదువుతానని చెప్పాడు. జయశంకర్ గారు ఆ డ్రాఫ్ట్ ఆయనే స్వయంగా డిక్టేట్ చేశారు. ఆ డ్రాఫ్ట్ ను చిదంబరం గారు యాక్సెప్ట్ చేశారు. కాసేపటికి A to Z ఆయన రాసిందే, ఒక ఫుల్ స్టాప్ కామాలు కూడా చిదంబరం పెట్టలేదు. అంతా ఆయనే డ్రాఫ్ట్ చేశారు. ఆ డ్రాఫ్ట్ చేసిన దాన్ని ఐజిటీస్ చదివారు అంతే చిదంబరం గారు. అయితే తెలంగాణ ఒత్తిడి, అంటే ఆ ఒత్తిడికి కేంద్రం తలొగ్గి ఇచ్చిందంటారు. ఒత్తిడి కాదండి, ఆయన ప్రాణం కాపాడాలని సోనియా గాంధీ గారు భావించారు. ఎందుకంటే సోనియా గాంధీ గారికి ఒక కృతజ్ఞత ఉండే కేసీఆర్ గారి పట్ల. 2004 ఎన్నికల్లో పొత్తుకు ముందు రాజశేఖర రెడ్డి వ్యతిరేకించాడు. అయితే ఆయన వ్యతిరేకించినా కూడా సోనియా గాంధీ కావాలని చెప్పి కర్ణాటకలో మాజీ చీఫ్ మినిస్టర్ ఉండే, ఆయన పేరు మర్చిపోయినా, ఈ నార్త్ తెలంగాణ అతను, ఆయనను పంపించారు సర్వే చేయమని. సర్వే చేసి రాజశేఖర రెడ్డి చెప్పేది కరెక్ట్ కాదు, టీఆర్ఎస్ని కలుపుకుంటేనే మనం గెలుస్తామని చెప్పారు. ఆ టీఆర్ఎస్ని కలుపుకోక తప్పదు అని ఆమెకు అర్థమైన తర్వాత అప్పుడు డి శ్రీనివాస్ పిసిసి ప్రెసిడెంట్, అట్లా ఆమె చొరవతోనే అదంతా జరిగింది. ఫస్ట్ ఆమె దగ్గర నుంచి ఇనిషియేషన్ స్టార్ట్ అయింది. తర్వాత గులాం నబీ ఆజాద్ గారు కేసీఆర్ గారి ఇంటికి వచ్చారు. అందరు కలిసి డి శ్రీనివాస్ దగ్గర ఒక అంటే తెలంగాణ కోసం మాకు అష్యూరెన్స్ కావాలి, అప్పుడు అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాతనే దాన్ని పొత్తు అనేది మెటీరియలైజ్ అయింది, సీట్ల పంపకం జరిగింది. ఆమె తర్వాత కూడా ఢిల్లీలో మీరు పొత్తు కలవడం వల్ల ఆంధ్రలో కూడా ఒపీనియన్ పాజిటివ్గా వచ్చింది కాంగ్రెస్ పట్ల. ఎందుకంటే తెలంగాణలో టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైందంటే ఇంకా అధికారంలోకి వస్తుందనే ఒక నమ్మకం ఆంధ్ర ప్రజల్లో కలిగింది. కాబట్టి వాళ్ళ మాకు ఇన్ని సీట్లు వచ్చాయి, మేము అధికారంలోకి వచ్చామంటే మీ కాంట్రిబ్యూషన్ ఉంది, కాబట్టి రాష్ట్రంలో కేంద్రంలో మీరు అధికారంలో మాతో పాటు ఉండాలి అని చెప్పి ఆమె చాలా ప్రేమగా ఆప్యాయతగా కేసీఆర్ గారిని బలవంతం కూడా చేశారు. ఆమె ఈయన ఉండనన్నాడు, రాష్ట్రంలో ఉండము కేంద్రంలో ఉంటామంటే కూడా లేదు రాష్ట్రంలో కూడా ఉండాలని చెప్పి ఆమె ఆ రకంగా ఆ మనసులో ఉండే. అయితే ఆమె ఎప్పుడు కూడా తెలంగాణకు అడ్డు లేదండి. కేవలం రాజశేఖర రెడ్డి గారు ఆయన బెదిరింపులు కావచ్చు, బ్లాక్ మెయిల్ కావచ్చు, మాకెవరో కాదు, మన్మోహన్ సింగ్ గారే స్వయంగా చెప్పారు జయశంకర్ గారికి,
మీరు పట్టుబడుతున్నారు, మేడం కూడా ఇవ్వాలనే ఉంది, కానీ రాజశేఖర రెడ్డి గారు ఇష్టపడట్లేదు. ఆయనకు 25 మంది ఎంపీల మద్దతు ఉన్నది, బీఆర్ఎస్ ఓన్లీ 5 ఎంపీలే ఉన్నారు. ఒకవేళ మీరు ఇస్తానంటే నేను విత్డ్రా చేసుకుంటా అని చెప్పి డైరెక్ట్ గా ఆయన థ్రెడ్ చేశారు. కాబట్టి మీకు ఈ సెషన్ లో ఇంకా ఈ టర్మ్ లో మీకు తెలంగాణ ఆమె ఇవ్వడం కష్టమే అన్నట్టుగా మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. చెప్పిన తర్వాతనే రిజైన్ చేశారు కేంద్ర మంత్రి పదవులకు. ఓకే ఓకే ఓకే. అది జయశంకర్ గారిని పర్సనల్ గా పిలుచుకొని చెప్పాడు ఆయన. అందుకని రిజైన్ చేయాల్సి వచ్చింది, ఇంకా వాళ్ళు ఇచ్చేయట్లేరని. శరత్ గారు ఏమంటారు?